ఈ చారిత్రక విశ్లేషణకు స్వాగతం. నాగార్జున సాగర్ మనందరికీ తెలిసిన ఒక భారీ ప్రాజెక్ట్. కానీ ఆ భారీ ఆనకట్ట జలాల అడుగున దాదాపు 1800 సంవత్సరాల నాటి ఒక పురాతన మహానగరం శాశ్వతంగా నిద్రపోతోందని మీకు తెలుసా? అవును, శతాబ్దాల చరిత్ర, అద్భుతమైన సంస్కృతి, ఒకప్పుడు మహావైభవంగా వెలుగొందిన ఇక్ష్వాకుల సామ్రాజ్యం ఇవన్నీ ఇప్పుడు ఎవరి కళ్లకు కనిపించకుండా ఆ నీటి అడుగునే ఉండిపోయాయి. అసలా నీటి అడుగున దాగి ఉన్న ఆ రహస్యాలేంటి, ఆ పురాతన నగరపు కథేంటో ఇప్పుడు మనం లోతుగా పరిశీలించి తెలుసుకుందాం. 1950ల కాలం నాటి పరిస్థితులను ఒకసారి గుర్తు చేసుకుందాం. మన దేశం కొత్తగా స్వాతంత్రం పొందిన సమయమది. దేశ రూపురేఖలను మార్చే భారీ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు అప్పుడే మొదలయ్యాయి. సరిగ్గా అప్పుడే నాటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారు ఈ ప్రాజెక్టులను ఆధునిక భారతదేశ దేవాలయాలు అని ఎంతో గర్వంగా అభివర్ణించారు. ఆనకట్టలు నిర్మిస్తేనే దేశం ప్రగతిపదంలో దూసుకుపోతుందని అప్పట్లో బలంగా నమ్మారు. కానీ ఇక్కడే మనం గమనించాల్సిన ఒక నాటకీయమైన వ్యత్యాసం ఉంది. ఒకవైపు ఆధునిక ప్రగతికి ప్రతీకగా నిలిచే భారీ నాగార్జున సాగర్ డ్యాం, మరోవైపు ఏకంగా 1800 సంవత్సరాల ఘన చరిత్ర ఉన్న పురాతన మహానగరం విజయపురి. ఆధునికత అనే ఆ బలిపీఠం మీద ప్రగతి కోసం ఒక అద్భుతమైన చారిత్రక నగరాన్ని పూర్తిగా ముంచేసి బలివ్వాల్సి రావడం నిజంగా చరిత్రలో ఒక విషాదకరమైన, మనల్ని తీవ్రంగా ఆలోచింపచేసే వాస్తవం. సరే, ముందుగా మనం ఆ ఇక్ష్వాకుల ఉత్థానం గురించి మాట్లాడుకుందాం. చరిత్రకారులు చెప్తున్న దాని ప్రకారం శాతవాహన సామ్రాజ్యం పతనమైన తరువాత ఆ సామ్రాజ్య శిథిలాల నుండే వశిష్ఠపుత్ర శాంతమూలుడు ఈ ఇక్ష్వాకు సామ్రాజ్యాన్ని స్థాపించాడు. క్రీస్తు శకం 225లో మొదలైన ఈ రాజవంశం సుమారు 100 ఏళ్లపాటు కృష్ణానదిలోయను పరిపాలించింది. ఇక క్రీస్తు శకం 275 నాటికైతే వాళ్ల ప్రాబల్యం శిఖరాగ్రానికి చేరుకుందనే చెప్పాలి. మరి ఈ రాజులు తమ అధికారాన్ని ఎలా నిలబెట్టుకున్నారు? ఇక్కడే వాళ్లు ఒక అద్భుతమైన వ్యూహం పొన్నారు. సామాన్య ప్రజల ముందు తమ స్థాయిని అమాంతం పెంచుకోవడానికి, పాలనపై తిరుగులేని అధికారాన్ని సాధించడానికి వీళ్లు తమ వంశాన్ని ఏకంగా శ్రీరాముడు, సూర్యభగవానుడితో ముడిపెట్టుకున్నారు. అప్పట్లో తమ ఆధిపత్యాన్ని చలాయించడానికి వాడిన ఎంత తెలివైన రాజకీయ వ్యూహమో కదా. ఇక ఇప్పుడు మనం ఆ పురాతన విజయపురిలో జీవనశైలి ఎలా ఉండేదో చూద్దాం. అక్కడ దొరికిన ఆధారాలు చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే. ఆనాటి పురాతన ఇంజనీర్లు తమ రాజధానిని ఎంత పక్కా ప్రణాళికతో నిర్మించారో మనకు స్పష్టంగా తెలుస్తోంది. విశాలమైన ఇళ్ళు, ప్రత్యేకమైన నీటి ట్యాంకులు, స్నానపు గదులు మాత్రమే కాదు, ఏకంగా అధునాతన భూగర్భ మురుగునీటి వ్యవస్థను కూడా అప్పట్లోనే ఏర్పాటు చేశారు. అంటే ఇప్పటి ఆధునిక నగరాలకు ఏమాత్రం తీసిపోని విధంగా ఆ నగరాన్ని నిర్మించారన్నమాట. ఇంకో ఆసక్తికరమైన విషయమేంటంటే, ఈ నగరంలో ఒక పెద్ద యాంఫిథియేటర్ కూడా బయటపడింది. పెద్ద పెద్ద బహిరంగ కార్యక్రమాల కోసం కట్టిన ఈ నిర్మాణం చూస్తే అచ్చం రోమన్ సామ్రాజ్యంలో ఉండే కొలోసియంలాగే అనిపిస్తుంది. అంటే ఆనాటి మన వాస్తుశిల్పులు వేరే దేశాల నిర్మాణశైలి నుండి కూడా ఎంతలా స్ఫూర్తి పొందారో మనం సులభంగా అర్థం చేసుకోవచ్చు. ఈ మాట రాగానే సహజంగానే మన తరువాతి అంశం వాళ్లకు రోమన్ సామ్రాజ్యంతో ఉన్న సంబంధం. అక్కడ తవ్వకాల్లో బయటపడిన ఆ వస్తువుల జాబితా ఒకసారి చూస్తే ఆనాటి వాణిజ్య వైభవమేంటో మనకు తెలిసిపోతుంది. బంగారు ఆభరణాలతో పాటు ఏకంగా రోమన్ చక్రవర్తి టైబీరియస్, రాణి ఫౌస్టినా కాలంనాటి నాణాలు దొరికాయి. అంతేనా, గ్రీకు వైనవశేషాలు, ఒక రోమన్ దేవుడి విగ్రహం చెక్కబడిన స్తంభం కూడా లభించాయి. అంటే వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న మధ్యధరా సముద్ర ప్రాంత దేశాలతో వీళ్లు అప్పట్లోనే ఎంత చురుకుగా వ్యాపారం చేసేవారో ఇది స్పష్టంగా చూపిస్తోంది. ఇక్కడ ఈ క్రీస్తు శకం 16 అనే సంఖ్య చాలా కీలకం. ఎందుకంటే రోమన్ చక్రవర్తి టైబీరియస్ పరిపాలన మొదలైందప్పుడే ఆ కాలంనాటి నాణాలిక్కడ లభించాయి అంటే దాని అర్థమేంటి? విజయపురి నగరం మనం అనుకుంటున్న దానికంటే ఇంకా చాలా పురాతనమైనది అయ్యుండాలి కదా. అవును, బహుశా చరిత్రకారులు ఊహించిన దానికంటే ముందే ఇక్కడ ఒక గొప్ప నాగరికత ఉండి ఉండొచ్చు. ఇక వాణిజ్యంతో పాటే ఈ నగరం ఒక గొప్ప విశ్వాసాల కేంద్రంగా కూడా ఎలా వెలుగొందిందో చూద్దాం. చూడండి, ఇక్కడొక ఆసక్తికరమైన పాయింటుంది. మాటరిపుత్ర వీరపురుషదత్త లాంటి రాజులు హిందూ మతానికి, అందులోనూ శైవ సాంప్రదాయానికి చెందినవారు. అందుకే వాళ్లు కార్తికేయుడికి, దేవసేనకు గుళ్ళు కట్టించారు. కాని విశేషమేంటంటే అదే నగరంలో 30కి పైగా భారీ బౌద్ధ స్తూపాలు, విహారాలు కూడా బయటపడ్డాయి. అంటే భిన్న మతాలు ఒకే చోట ఎంత ప్రశాంతంగా, సామరస్యంగా సహజీవనం చేశాయో దీన్ని బట్టి మనకు స్పష్టమవుతోంది. సరే,
అంత గొప్ప వైభవం అనుభవించిన ఆ నగరానికి అసలు ఏమైంది? అదే ఈ నీటితో పోరాటం. ఇక ఈ కథలో అత్యంత ఉత్కంఠభరితమైన మరియు విషాదకరమైన మలుపు ఇక్కడే వస్తుంది. 1927 మరియు 1931 మధ్య కాలంలో పురావస్తు శాఖ వాళ్లు ఈ ప్రాంతంలో సర్వేలు జరిపి ఇదొక అద్భుతమైన చారిత్రక ప్రదేశమని గుర్తించారు. కానీ 1955లో నాగార్జునసాగర్ డ్యాం నిర్మాణానికి అనుమతి వచ్చేసింది. దానికర్థమేంటో తెలుసా? ఆ అద్భుతమైన చారిత్రక నగరం మొత్తం కొద్ది రోజుల్లోనే నీటి ఒడుగున శాశ్వతంగా మునిగిపోబోతోంది అని. వెంటనే డ్యాం నీరు ఆ లోయను ముంచెత్తకముందే ఆ చరిత్రను కాపాడుకోవడానికి ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా కాలాన్ని ఎదిరించే ఒక భారీ పోరాటం మొదలుపెట్టింది. ఆర్ సుబ్రహ్మణ్యం గారి నేతృత్వంలో 1954 నుండి 1960 వరకు ఒక యుద్ధ వాతావరణంలో అహర్నిశలు శ్రమించారు. ఈ 6 ఏళ్లలో ఏకంగా 100కు పైగా ప్రదేశాల్లో తవ్వకాలు జరిపి వీలైనన్ని ఆధారాలను బయటకు తీశారు. చివరగా 1967లో డ్యాం నిర్మాణం పూర్తయింది. ఆ పురాతన నగరం జలసమాధి అయిపోయింది. ఆలోచించండి, ఒకప్పటి ఆ మహాసామ్రాజ్యంలో కేవలం 9 వాస్తు కట్టడాలను మాత్రమే మనవాళ్లు కాపాడగలిగారు. వాటిని అత్యంత జాగ్రత్తగా తరలించి ఇప్పుడున్న నాగార్జునకొండ ఐలాండ్ మ్యూజియంలో తిరిగి నిర్మించారు. ఒకప్పుడు అంతటి వైభవంగా వెలుగొందిన ఇక్ష్వాకుల రాజధానికి నేడు మనకు మిగిలిన ఏకైక సజీవ సాక్ష్యాలు ఇవి మాత్రమే. కాబట్టి ఈ అద్భుతమైన రెస్క్యూ మిషన్ మన ముందు ఒక లోతైన ప్రశ్నను మిగులుస్తోంది. ఆధునిక మౌలిక సదుపాయాల కోసం, ప్రగతి కోసం మనం చెల్లిస్తున్న మూల్యం ఏంటి? మన పాదాల కింద లేదా మనం రోజూ చూసే ఇలాంటి జలాశయాల కింద ఇంకెన్ని వందల అద్భుతమైన చరిత్రలు శాశ్వతంగా దాగి ఉన్నాయో కదా? ఈ ఆలోచన నిజంగానే మనని ఆశ్చర్యానికి గురిచేస్తోంది కదూ. ఈ చారిత్రక విశ్లేషణలో మాతో పాటు పయనించినందుకు ధన్యవాదాలు.